నమస్తే. మన ప్రతిపక్ష నాయకుడు యువనేత రాహుల్ గాంధీ మళ్ళీ విదేశాలకెళ్ళాడు. ఈసారి దక్షిణ అమెరికా ఖండంలో ఆయన పర్యటిస్తున్నాడు. చిలీ, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా ఈ దేశాల్లో ఆయన ఇప్పుడు పర్యటన కొనసాగుతోందనమాట. అయితే విపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ మేజర్ మల్టీ కంట్రీ ట్రిప్ ఇది. సరే, నాయకులు ఎవరైనా విదేశీ పర్యటనలకు వెళ్తాడు. ఇంకా రాహుల్ గాంధీ అయితే విదేశాలకు వెళ్తానే ఉంటారు. అయితే ఎప్పుడు ఇక్కడ మాయమవుతాడు, ఎక్కడ తేలుతాడు, ఎక్కడ ప్రత్యక్షమవుతాడు, ఏం మాట్లాడతాడో అర్థం కాదనమాట. ఒక రకంగా మనకు ఆందోళన. అసలు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడంటే భయమైతుంది. ఈ మధ్య అయితే అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయి, వచ్చి చేసే చేష్టలు అట్లా ఉన్నాయి. ఏమంటాడు? భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు అంటాడు. ఎక్కడ ఏ షికాగోలోనో, ఏ వాషింగ్టన్లోనో, ఏ మిషిగాన్ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీలో ఆయన కూర్చొని, లేదా ఏ యూరప్ కంట్రీకో వెళ్ళి యూనివర్సిటీలో కూర్చొని విద్యార్థులతో చిట్ చాట్ లేదా క్వశ్చన్ ఆన్సర్స్ అని చెప్పి కూర్చొని ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, భారత్లో ప్రజాస్వామ్యం లేదు, భారతదేశంలో మహిళలకు సమానత్వం లేదు, భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదు, అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, లేదా ఆర్ఎస్ఎస్ పూర్తిగా ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చీలిక తీసుకొస్తుంది. ఆర్ఎస్ఎస్ వల్ల అసలు భారతదేశంలో ఒక కల్లోల వాతావరణం నెలకొంది. ఇలాంటివి ఆయన మాట్లాడే మాటలు అనమాట. అందుకని రాహుల్ గాంధీ విదేశీ పర్యటన అనగానే కొంచెం భయపడాల్సిన పరిస్థితి. మళ్ళీ అలాంటి రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళాడు. ఈసారి దక్షిణ అమెరికా ఖండంలోని 4 దేశాల్లో ఆయన పర్యటిస్తున్నారనమాట. అయితే ఈయన ప్రతిసారి కూడా షెడ్యూల్ చేసేది ఎవరంటే శ్యామ్ పిట్రోడా. ఆయనకి అంటే గురువు అనొచ్చు, గాడ్ ఫాదరు, మెంటార్, అడ్వైజరు, ఇంకా అన్నీ ఆయనే అనమాట. మొన్న 10 రోజుల క్రితం ఆ శ్యామ్ పిట్రోడా అన్న మాటలు కూడా వైరల్ అయినాయి, వివాదాస్పదమైన. ఏమన్నాడు? పాకిస్తాన్కి వెళ్ళాను నేను, సొంత ఇంటికి వెళ్ళినట్టుంది. అట్లనే బంగ్లాదేశ్, నేపాల్ కూడా అంతే. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలి, అన్ని దేశాలతో, పొరుగు దేశాలతో మంచిగా ఉండాలి, అసలు పాకిస్తాన్ అయితే అద్భుతం, నాకు సొంత ఇంట్లో ఉన్నట్టుంది అన్నాడు అనమాట. ఏనాడు భారత్ గురించి అంత పాజిటివ్గా, అంత మంచి మాట ఏనాడు అనలేదు శ్యామ్ పిట్రోడా అనేవాడు. అలాంటి శ్యామ్ పిట్రోడా మన రాహుల్ గాంధీకి గురువు. ఎక్కువగా విదేశీ పర్యటనలు ఆయనే షెడ్యూల్ చేస్తారని అంటారనమాట. అయితే మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక్కడ ప్రత్యేక సందర్భాలు ఉన్నప్పుడు, ఇక్కడ ముఖ్యమైనవి ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే అని కదా, ఎక్కువ సందర్భాల్లో, అలాంటి సందర్భాల్లో విదేశాలకు వెళ్తాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంటే, జెన్జెడ్ యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడతారంట. మరి అక్కడ ఏం పరువు తీసే మాటలు మాట్లాడతాడో, జెన్జెడ్ అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు, ఏం రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడో. ఎందుకంటే దేశంలో అంతా పెట్రోల్ జల్లి ఉంది ఆల్రెడీ, ఇంకా పుల్ల వెలిగించడమే అన్నాడు కదా, మరి ఎక్కడ పుల్ల గీస్తాడో ఈయన అనే ఒక భయం అయితే నెలకొందనమాట దేశంలో అందరికీ. ఎందుకంటే ఆయన అన్న మాటలు అన్నాడు కదా, దేశం అంతటా పెట్రోల్ జల్లి ఉంచారు, ఇంకా అగ్గిపుల్ల గీయడమే అన్నాడు. మరి ఎక్కడ గీస్తాడో మరి అర్థం కావట్లేదు. ఆల్రెడీ లద్దాఖ్లో హింస చెలరేగింది, మణిపూర్ను ఎంత ఇష్యూ చేశారో చూసినాం. మరి లద్దాఖ్లో చెలరేగింది, నెక్స్ట్ మరి సౌత్ గోవానా, ఇంకేంటిది మరి వీళ్ళ టార్గెట్ ఏంటిది? అక్కడికి వెళ్ళి ఈ డీప్ స్టేట్ ఏం చెప్తుంది మరి రాహుల్ గాంధీకి, ఏం మాట్లాడిస్తుంది? శ్యామ్ పిట్రోడా ఏం స్క్రిప్ట్ రాసిండు? జార్జ్ సోరస్ ఏం స్క్రిప్ట్ రాసిండు రాహుల్ గాంధీకి అక్కడ మాట్లాడడానికి, వచ్చి ఇక్కడ మాట్లాడడానికి? అక్కడ ఏదో మాట అంటాడు, ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడతాడు అనమాట. ఇప్పుడైతే ఓట్ చోరీ నడుస్తుంది, జెన్జెడ్ అంటూ యువతను రెచ్చగొట్టే ఒక ఇదైతే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. రాహుల్ గాంధీ చేస్తున్న పని అదనమాట. 4 దేశాల్లో పర్యటిస్తున్నాడంట ఆయన. అక్కడ రాజకీయ నాయకులను కలుస్తారంట, విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాట్లాడతాడంట, వ్యాపార వర్గాలతో మాట్లాడతాడంట, వాణిజ్యము, సాంకేతికత వంటి అంశాల మీద వ్యాపారవేత్తలతో మాట్లాడతారంట. ఆ పార్టీ అంటున్న మాటలు ఇవి. దక్షిణ అమెరికాతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికే ఈ పర్యటన అంట. కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ పర్యటన, రాహుల్ గాంధీ ఈ పర్యటన ప్రజాస్వామ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను నిర్మించే ప్రయత్నం అంట ఇది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇన్నిసార్లు ఇన్ని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముంటది? ఏం మాట్లాడతాడు ఆయన అసలు? విదేశీ విద్యార్థులతో, విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఏముంటది మాట్లాడడానికి? ఆయన విద్యావేత్తన కాదు, పెద్ద విషయ పరిజ్ఞానం ఉన్నోడా కాదు. సరే, ఏదో ఈయన రీసెర్చ్ చేశాడు, పెద్ద మేధో సంపత్తి, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను కలుస్తున్నాడు, తట్టి లేపుతున్నాడు వాళ్ళను, ఈయన విజ్ఞానాన్ని అంతా వాళ్ళకి పంచడానికి వెళ్తున్నాడంటే కాదు. అట్లా కూడా ఉన్నారు మరి కొందరు మేధావులు, విశ్వవిద్యాలయాల్లో వెళ్ళి మాట్లాడే మేధావులు కూడా మన దేశంలో కూడా ఉన్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి ఇలాంటి వాళ్ళు. పోనీ అట్లనా అంటే అది కూడా కాదు. మరి ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి ఏం ఉపన్యాసాలు ఇస్తాడంటే ఇట్లా భారత్ పరువు తీసే ఉపన్యాసాలన్నీ ఇస్తాడనమాట. షెడ్యూల్ చేసేది కూడా వాళ్ళే అనమాట. అక్కడే ప్రసంగాలు చేసే బదులు ఇక్కడ బీహార్లో రాజకీయం చేయొచ్చు కదా, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కదా.
అంటే రాజకీయం కూడా పూర్తి సమయం కాదు, అంటే ఉన్న పలంగా పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ కోట్లేయాలి, మీదే ఇంకా గంపగుత్త మీదే ఇంకా ఈ దేశము, మీ దేశాన్ని మీ చేతిలో పెడుతున్నామని ముత్తాత, తాత, నాయనమ్మ, నాన్న వీళ్ళందరికీ ఆ కుటుంబానికి అప్పచెప్పాలన్నమాట. అంతే తప్ప సీరియస్ పాలిటిక్స్ చేయడం ఉండదు. ప్రధాని మాత్రం కావాలంటే ఒక పార్ట్ టైం కార్యకలాపంగా రాజకీయాల్ని వాళ్ళు భావిస్తారనమాట ఆ కుటుంబం. ప్రజలు ఓట్లేసి ప్రధానమంత్రులను చేయాలి వాళ్ళు. మొన్ననే బీహార్లో ఓటు అధికార యాత్ర అయిపోగానే మొన్ననే మలేషియా వెళ్ళొచ్చిండు. లంకావి దీవిలో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు బీహార్లో ఇంత రాజకీయ వేడి నెలకొన్న సమయంలో ఇప్పుడు 4 దేశాల పర్యటనలకు సౌత్ అమెరికా ఖండానికి వెళ్ళాడనమాట ఆయన. అప్పుడు కూడా వచ్చిన ఈయనెవరు, ఇస్లామిక్ మత గురువు జకీర్ నాయక్ మలేషియాలో ఉన్నాడు. మలేషియా పౌరసత్వం తీసుకున్న జకీర్ నాయక్ కలవడానికి వెళ్ళాడని ట్రోల్ చేశారు కూడా ట్విట్టర్లో. తన గురువుని ఇంకో గురువుని కలవడానికి వెళ్ళాడు మలేషియాకు అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో బయట కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ అన్నారనమాట. ఇక ఇంకో విషయం, రాహుల్ గాంధీకి సంబంధించి ఇంకో విషయం, మొన్న 10 రోజుల క్రిందటే భద్రతాపరమైన ప్రోటోకాల్స్ పాటించడం లేదని సిఆర్పిఎఫ్ ఎప్పటి నుంచో అంటుంది. మొన్న ఖర్గేకు లేఖ రాసింది, ఖర్గేకు రాహుల్ గాంధీకి లేఖ రాసింది. భద్రతను సీరియస్గా తీసుకోవడం లేదు ఆయన, కనీసం సమాచారం ఇవ్వట్లేదు, ఎటుపోతున్నది ఏంది తెలియట్లేదు, చాలా సందర్భాల్లో అసలు ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు అని సిఆర్పిఎఫ్ వివిఐపి సెక్యూరిటీ చీఫ్ సునీల్ లేఖ రాశారనమాట. ఇంతవరకు కూడా 10 రోజుల క్రితం లెటర్ రాస్తే రాహుల్ గాంధీ నుంచి ఇంతవరకు కూడా దానికి బదులు వెళ్ళలేదనమాట, మళ్ళీ రిప్లై వెళ్ళలేదనమాట, స్పందన వెళ్ళలేదనమాట. డిసెంబర్లో వెళ్ళాడు ఇట్లనే, ఇటలీకి వెళ్ళినట్టుంది, మార్చిలో వియత్నాం వెళ్ళాడు ఇట్లనే చెప్పా పెట్టకుండా, ఏప్రిల్లో దుబాయ్ వెళ్ళాడు, జూన్లో ఖతార్, లండన్ వెళ్ళాడు, సెప్టెంబర్లో మలేషియా వెళ్ళాడు ఆల్రెడీ, ఇంక ఇప్పుడు ఈ సెప్టెంబర్ చివరి వారంలో ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికా అనమాట. అసలు చాలా వరకు ఆయన ఇక్కడ తిరిగేటిది కూడా కనీసం సెక్యూరిటీకి కూడా తెలియదు. 2020 నుంచి 113 సార్లు సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘించారని 2022లో కూడా ఒకసారి సిఆర్పిఎఫ్ లేఖ రాసిందనమాట. భారత్ జోడో యాత్ర సందర్భంగా అయితే మొన్న లోక్సభ ఎలక్షన్స్కి ముందు చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు. మొన్న కూడా ఓటు అధికార సందర్భంగా కూడా ఒక అనామక వ్యక్తి వచ్చి కౌగలించుకున్నాడు. అరే ఏమన్నా అయితే ఏంటి, ఎవరిది బాధ్యత, ఏం కావాలి, Z+ సెక్యూరిటీ ఉంది. అసలైతే 30 ఏళ్ల నుంచి కూడా ఈ ముగ్గురికి కూడా, సోనియా గాంధీకి, ప్రియాంక వాద్రాకి, రాహుల్ గాంధీకి, ముగ్గురికి కూడా ఎస్పీజీ ఉండేది. ఎస్పీజీ ఉంటే వెనక్కి తీసుకొని ఇప్పుడు సిఆర్పిఎఫ్ చూస్తుంది అనమాట 2019 నుంచి కూడా. అట్లా అన్ని సీక్రెట్లు. ఇది ఒకటే కాదు, అసలు చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు. బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా ఈ కుటుంబం మొత్తం వెళ్ళి ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళి అక్కడ అధికార పార్టీతో ఒక ఒప్పందం చేసుకొని వచ్చినారు. దాంట్లో ఏముందో ఇంతవరకు ఎవరికి తెలియదు, ఆ ఒప్పందంలో ఏమున్నదో తెలియదు. చైనాతో ఈ కుటుంబము, ఈ పార్టీ అసలు ఏం ఒప్పందం చేసుకున్నది దాంట్లో అనేది ఇంతవరకు తెలీదు. గాల్వాన్లో సరిహద్దులో అంత ఉద్రిక్తత ఏర్పడి చైనా ఆర్మీ మన్న జవాన్లు కొట్టుకుంటుంటే పోయి చైనా రాయబారిని కలిసి వచ్చిండి. సరిగ్గా 1 ఏడాది అయింది పెద్ద పెంట పెట్టి. ఇప్పుడేం పెడతాడో అనే భయం అనమాట. 2024 సెప్టెంబర్లో ఇట్లనే ఆయన డాలస్ వెళ్ళాడు, అప్పుడు టెక్సాస్ వెళ్ళాడు, వాషింగ్టన్ DC వెళ్ళాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో ఆయన కొన్ని స్టేట్స్లో ఆయన తిరిగాడు. స్టూడెంట్స్, అక్కడున్న ఎకడమిషియన్స్తో మాట్లాడాడు. ఇండియన్ కమ్యూనిటీతో ఆయన కొన్ని ఈవెంట్లలో పాల్గొన్నాడు. టెక్నోక్రాట్స్ని కలిశాడు. బిజినెస్ లీడర్స్తో ఆయన సమావేశమయ్యాడు, డిన్నర్ చేశాడు బిజినెస్మెన్తో. ఆ టైంలో అన్న మాటని వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టేసి అన్నమాట, భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అన్నాడు. అక్కడ మోదీ మీదనే కాక, మోదీ సర్కార్ మీదనే కాక ఆర్ఎస్ఎస్ మీద కూడా అన్నాడు. ఆర్ఎస్ఎస్ మీద కూడా ఏడుపులు. ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని విభజిస్తోంది అన్నాడు. ఇక్కడికి వచ్చి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తాడు, అక్కడ మంట పెడతాడు అనమాట. ఎందుకంటే అన్నాడు కదా, మొత్తం దేశం అంతా కూడా పెట్రోల్ జల్లింది మంటలో అంటే అన్నట్టుగానే లద్దాఖ్లో హింస చెలరేగింది. లద్దాఖ్లో హింస చూసినాం కదా, చనిపోయినారు, 4 చనిపోయినారు. మరి ఏంటో అదే భయమేస్తుంది. రాహుల్ గాంధీ ఈ 4 దేశాల పర్యటన సందర్భంగా అక్కడ ఏం మాట్లాడతాడు, మరి అసలు ఎందుకు వెళ్ళిండు ఆయన, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడో అని ఒక భయం అయితే నెలకొంది అనమాట, ఆందోళన అయితే నెలకొంది. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని, ఇలాంటి నాయకుడిని, ఇలాంటోన్ని కాబోయే ప్రధానిగా ఏమంటారు ప్రశంసిస్తూ, కాబోయే ఈయనే ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ, కలలుగంటూ
భజన చేస్తూ ఆ కుటుంబ పార్టీకి బానిసలుగా మారిన వాళ్ళను ఏమందని చెప్పండి ఒకసారి. ఆలోచించండి ఇప్పటికైనా కూడా. ఇలాంటి నాయకుడు మనకు ప్రధానిగా కావాలా? ఏమైపోవాలి దేశం? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.